రూపంలో కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పాటైంది. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో సిద్ధాంతాలు అంటారు, బీజేపీ నుంచి వచ్చేసి సిద్ధాంతాలు పాటిస్తుంది అన్ని ఆ రకంగా అంటారు, కానీ మళ్ళీ కొన్ని చోట్ల హంగు విషయాల్లోకి వచ్చేసరికి కలిసిపోయారు పార్టీలన్నీ. అది ఆ సిద్ధాంతాల్ని పక్కన పెట్టేసి అధికారం కోసం, కుర్చీ కోసం కలిసిపోయిన సందర్భాలు కూడా కనిపించాయి. ఇంకా 11 మున్సిపాలిటీలు కూడా వాయిదా పడ్డాయి కాబట్టి. సో ఏంటి ఇందాక మరి దత్తాత్రేయ గారు చెప్పిన పాయింట్స్ కి మీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏంటి? ముందుగా మీకు అలాగే జీ తెలుగు వీక్షకులకి, ప్యానెల్ వారందరికీ కూడా నమస్కారం. మిత్రులకి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతూనే ఉంది. వీళ్ళు ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బురద జల్లే రాజకీయాలు చేస్తూనే ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఏమీ లేదు, ఎక్కడ లేదు, క్యాడర్ లేదు, కార్యకర్తలు లేరు, పిల్ల తెలంగాణ ప్రజలు ఓటేయరని ఇట్లాగే మాట్లాడితేనే 8 ఎంపీ స్థానాలు మేము గెలుచుకున్నాం కదా, 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్నాం. సో డెఫినెట్ గా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్లు కానీ లేకపోతే మున్సిపాలిటీస్ కానీ ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. సో సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, 3వ సారి జరుగుతా ఉన్నాయి. 3వ సారి ఎన్నికలు బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు జరిగినాయి, ఒకసారి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్నాయి. సో బీఆర్ఎస్ హయాంలో ఉన్న పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ పార్టీ ఆ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ 2020లోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమున్నాయి, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మున్సిపాలిటీలన్నీ ఓట్ షేర్ అంతా, సీట్ షేర్ అంతా ఆ రోజు తెలిస్తే 563 573 వార్డ్స్ గెలుచుకుంటే, ఈ రోజు వీళ్ళ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఎక్కువ గెలుచుకుంటా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అధికారం ఉంది కాబట్టి ఎక్కువ గెలుచుకుంది. సో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి 1700 నుంచి 700కి చిల్లర తగ్గిపోయింది, 763 అనుకుంటాను. సో ఆ విధంగా ఎక్కడ వీళ్ళేమో సంకలు గుద్దుకోగానే ఇది గెలిచినంత మాత్రం సంకలు గుద్దుకొని ఏదో అభివృద్ధి జరుగుతుంది, ఏదో సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలు నిజంగానే ఆశీర్వదించారని చెప్పి అనుకుంటే తప్పది. దీని కాదు, అది విచ్చలవిడిగా డబ్బు మద్యం ఇష్టం వచ్చినట్టుగా పంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిద్ధాంతాలకి ఎస్ మేము కట్టుబడి ఉన్నాం. వీళ్ళలాగా ఇష్టం వచ్చినట్టుగా మేము డబ్బు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కొని రేపు పొద్దున అధికారంలో రావాలని ఉంటుంది మాది. అందుకే భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఆ విధంగానే వస్తా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమ పథకాలే ముందుగా తీసుకొచ్చి తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ వాళ్ళు ఆశీర్వదించి మాకు ఓటేసి గెలిపిస్తా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ పటిష్టంగా పునాదులు వేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో, అంతకుముందు మీకు తెలుసు సర్పంచ్లు లాస్ట్ 2020లో జరిగినప్పుడు 165 సర్పంచ్లు గెలుచుకుంటే ఈ రోజు 850 సర్పంచ్లు గెలుచుకున్నాం, 1500 మంది ఉప సర్పంచ్ గెలుచుకున్నాం, 10,000 వార్డులు గెలుచుకున్నాం. అంటే ఇమాజిన్ మేము ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తా ఉన్నామో అందరికి తెలుస్తా ఉంది. ఆ విధంగానే మున్సిపాలిటీలో కూడా ఈ రోజు మేము అత్యధికంగా గెలుచుకుంటూ పోతా ఉన్నాం, నంబర్ పెంచుకుంటూ పోతా ఉన్నాం, ఎక్కడ కూడా తగ్గలే. ఇక్కడ ఓడిపోయింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే 1700 వార్డుల నుంచి 700 వార్డులకు వచ్చింది. సో కాంగ్రెస్, అందుకే నేను ఏం చెప్తున్నా అంటే రేపొద్దున 28 కానీ 29 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచితే మరి భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, మున్సిపాలిటీస్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ. ఈ రోజు వీళ్ళకి వచ్చినంత మాత్రాన ఏదో జరుగుతుంది, ఏదో పోతుంది, మేము పెద్ద గొప్పగా పనిచేసినాం అని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు చెప్పాలంటే. సో ఇది ఒకటి. రెండవది, ఇంతకుముందు మిత్రులు అంటున్నా, బీఆర్ఎస్ మిత్రులు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అని చెప్పేసి నేను అంటున్నా. ఇప్పుడు నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ, దేవరకద్ర కానీ, అమర్చింత కానీ, తర్వాత ఇస్నాపూర్ కానీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదా? ఈ రోజు కనిపిస్తలేదా? సో ఇదంతా కూడా ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ బి టీంలు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు బి టీము, బొమ్మపురుషు పార్టీలు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్ పార్టీని వచ్చేసాడు. ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు? ఎవరితో కేంద్ర మంత్రి అయిండు? కాంగ్రెస్ పార్టీ తోటి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళు మంత్రులుగా ఉన్నారు. నర్సాపూర్, అలియాబాద్ లో మీరు పొత్తు కట్టారు కదా, కాంగ్రెస్ తో బీజేపీ పొత్తు కట్టింది కదా, మరి మీరు వాళ్ళని అంటున్నప్పుడు మీరు కూడా పొత్తు కట్టారు కదా, ఎవరికి ఎవరు తక్కువ లేదు. మేము పొత్తు కూడా ఎక్కడ పెట్టుకోవట్లేదు. ఎందుకు పెట్టుకోలేదు? నర్సాపూర్ గురించి ఏం చెప్తారు? అలియాబాద్ గురించి ఏం చెప్తారు? అక్కడ పొత్తు కట్టింది వాస్తవం కాదా? అది కాదు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు నర్సాపూర్ గానీ అలియాబాద్ లో గానీ మీరు పొత్తు కలవలేదా? పొత్తు లేదే, అది పొత్తు కాదు, కలిసిపోలేదు. పొత్తు కాదు. అది వాళ్ళు కలిస్తే పొత్తు, మీరు కలిస్తేనేమో పొత్తు కాదు.
నేను ముందు నుంచి చెప్తా ఉన్నా ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ అనేది సౌత్ పోల్ నార్త్ పోల్ లాగా మేము కొట్లాడుతూ ఉంటాం. ముక్త కాంగ్రెస్ అని కాంగ్రెస్ ని ఖతం చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇది ఎట్లా పోర్ట్రే అవుతుందంటే ప్రజల్లోకి మీరు అంటున్నారు సౌత్ పోల్ నార్త్ పోల్ అని వాళ్ళు కలుస్తున్నారు కానీ మళ్ళీ మీరు అంటారు కానీ మీరు కలిసిపోతారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేది కూడా దాన్ని ఓడించేది కూడా బీజేపీనే, బీఆర్ఎస్ పార్టీ కాదు ఇక్కడ. సో అందుకనే ముందు పోతూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక పార్టీ రావాలని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే అధికారంలో వచ్చాక కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ముందు పోవట్లేవు. సో అందుకనే రెండు పార్టీలు కూడా దొందులాగానే ఉన్నాయి. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక పార్టీ రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతోటి తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. తగ్గవచ్చు, మేము ఖర్చు పెట్టకపోవచ్చు కాబట్టి సీట్లు తగ్గొచ్చు, ఓట్లు తగ్గొచ్చు, అనుకున్న స్థాయిలో రాకపోవచ్చు. కానీ రేపు మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వివేకవంతులు అవుతారు. వాళ్ళకు కూడా తెలుసు ఎవరికి ఓటేస్తే రేపొద్దున అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే నగరాలు పట్టణాలు బాగుపడ్డా, గ్రామీణ ప్రాంతాలు బాగుపడ్డా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే బాగుపడ్డా తప్పితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే కేసీఆర్ తెచ్చిన నిధులతోటో లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కాదు. ఎందుకంటే 9,000 కోట్ల రూపాయలు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కానీ, లేకపోతే అమృత్ పథకం కింద 4,854 కోట్లు కానీ, లేకపోతే స్వచ్ఛ భారత్ మిషన్ కింద 484 కోట్లు కానీ, ఇవన్నీ కూడా 1,000 కోట్ల రూపాయలు ఎందుకు వస్తా ఉన్నాయి, ఎక్కడ వస్తా ఉన్నాయి, ఏ విధంగా అభివృద్ధి చెందుతూ అంటే డెఫినెట్ గా కనపడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. రోడ్లు కానీ, బ్రిడ్జ్ కానీ, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు వాళ్ళ దగ్గర పైసలు లేవని చెప్పి వాళ్ళే బతుకుంటున్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు రేపు సంక్షేమ పథకాలు ముందు తీసుకుపోతామంటే ఎవరైనా నమ్ముతారా తెలంగాణ ప్రజలు? ఒకటి గెలిచిందంతా కూడా ఇచ్చలు విడిగా డబ్బు మద్యం పంపిణీ చేసి, ఎందుకంటే పెద్ద టీం ఉంటుంది వాళ్ళకి, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, చైర్మన్ గానీ రకరకాలుగా అందరూ ఖర్చు పెట్టారు. వెంకటరెడ్డి గారు అన్ని పార్టీలు ఖర్చు పెట్టాయి. ఖర్చు గురించి మాట్లాడితే అది బహిరంగంగా అందరికీ తెలిసిన వాస్తవమే. బీజేపీ ఖర్చు పెట్టలేదని కాదు, కాంగ్రెస్ ఖర్చు పెట్టింది అని అంటే అటు బీజేపీ ఖర్చు పెట్టింది, బీఆర్ఎస్ ఖర్చు పెట్టింది, ఈవెన్ ఇండిపెండెంట్లతో సహా అందరు కూడా ఖర్చు పెట్టారు. ఇక్కడ మెయిన్ రోల్ పార్టిసిపేట్ చేసింది ఎలక్షన్స్ లో. సరే, నేను ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను వెంకటరెడ్డి గారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మిర్యాలగూడ నా కాన్స్టిట్యున్సీలో ఒక కౌన్సిలర్ 50 లక్షలు, ఇంకో కౌన్సిలర్ 1.5 ఖర్చు. మరి అదే కదండి, డబ్బే మెయిన్ కీలక పాత్ర పోషించింది. సో అక్కడ మనం కాంగ్రెస్ అండమని కాదు, అందరూ ఖర్చు పెట్టారు. సరే, ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను. ఎస్ దయాకర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి.